పరమేశ్వర్, రజక కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు బీసీ కులాలకు సబ్ క్యాస్ట్ అయినటువంటి రజక కులము ఫెడరేషన్ నామినేట్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో మెంబర్గా డైరెక్టర్గా నాకు ఈ జిల్లా నుంచి అనంతపురం అర్బన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించింది ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే గతంలో జరిగిన పాలకులు నిర్లక్ష్యం వల్ల బీసీలు అనేక ఉపకులాలు, మరి అందులో మా కులమైనటువంటి రజక కులము, అన్ని కులాలు వృత్తులకు దూరంగా హీనాతీనంగా బతుకుతూ మరి ఆ రోజు 5 ఏళ్ళు చాలా కఠిన కారాగార శిక్ష కన్నా అధ్వానంగా పరిపాలన జరిగింది. మరి స్వర్ణాంధ్ర నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి, మరి బీసీలకు ఆరాధ్యమైనటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆదరణ పథకం కానీ గతంలో ఇప్పుడు ఈ అదే పథకాన్ని తర్వాత అనేక సబ్ క్యాస్ట్లకు విపరీతంగా బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ఈ ఫెడరేషన్లకు మరీ పూర్వవైభవం కలిగిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. బీసీలకు స్వర్ణయుగము ఈ 5 ఏళ్ల కాలంలో బీసీలకు విపరీతంగా బడ్జెట్ ఇస్తాం 50% అనేది మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అటువంటి తరుణంలో నాకు ఈ అవకాశము ఈ ఫెడరేషన్ రజకులమునకు సంబంధించి డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ఈ జిల్లాలో ఉన్న రజకులను, మరి రాయలసీమలో ఉన్న నాకున్న పరిచయాలతో రాష్ట్రంలో ఉన్న రజకులందరినూ ఇంకా ఉత్తేజపరిచి పార్టీకి మరి దాదాపు 80% రజకులు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఆ మిగతా 20% కూడా మేము భర్తీ చేసేదానికి నా వంతు కృషి చేసి ఈ పౌర వైభవం రజకులకు మన పార్టీ పట్ల ఆకర్షితం చేసేటట్లు మరి నేను ఖచ్చితంగా పనిచేస్తాను. మరి అవకాశం కల్పించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మా సోదర సమానుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో నేను 20 సంవత్సరాలు పనిచేసిన పార్టీలో ఆ 20 సంవత్సరాలు ఎక్కడ పనిచేసినామో ఎక్కడ ఉన్నామో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని పనిచేస్తున్నాము. అక్కడ మనకేమీ గుర్తించలేదు. ఈరోజు కొత్త ఎమ్మెల్యే యువకుడు మరి దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు ఆశీస్సులతో నాకు ఈ సీనియర్గా నేను ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నాకు అవకాశం ఇచ్చారు. చైర్మన్ అని చెప్పారు. మరి ఈక్వేషన్ల వల్ల నాకు రాలేదు, కానీ మరి ఇచ్చిన పదవిని ఇవన్నీ తీసుకొని వచ్చి పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా దగ్గుబాటి ప్రసాదానికి ఎక్కడా మచ్చ రాకుండా నేను రజకుల కోసం పనిచేసి బీసీల కోసం పనిచేస్తూ మరి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేదానికి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తారక రామారావు గారితో ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.